ఈరోజు కథ పేరు చివరి బస్సులో మిగిలిపోయిన సంచి. ప్రకాశం జిల్లాలోని చిన్న గ్రామం వెంకటాపురంలో ప్రతి రాత్రి 11 గంటలకు వచ్చే చివరి బస్సు కోసం కొద్దిమంది మాత్రమే ఎదురుచూసేవారు. ఆ బస్సు డ్రైవర్ రాములు, కండక్టర్ గోపి. ఇద్దరూ 20 ఏళ్లుగా అదే రూట్లో పనిచేస్తున్నారు. ఒక వర్షపు రాత్రి చివరి స్టాప్కి చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. బస్సు శుభ్రం చేస్తుండగా చివరి సీటు కింద ఒక పాత నీలం రంగు సంచి కనిపించింది. మొదట అది ఎవరో మర్చిపోయారని అనుకున్నారు. కానీ సంచి మీద చిన్న కాగితం అతికించి ఉంది. దానిపై ఒక వాక్యం మాత్రమే రాసి ఉంది: దయచేసి దీన్ని పోలీసులకు ఇవ్వకండి, ముందుగా ఇందులో ఉన్న లేఖ చదవండి అని. రాములు, గోపి ఒకరినొకరు చూసుకున్నారు. సంచి తెరిచితే అందులో డబ్బు లేదు, బంగారము లేదు. ఒక పాత డైరీ, ఒక కుటుంబ ఫోటో, చిన్న వెండి కంకణం, ఇంకా ఎర్ర రంగు కవర్లో మడిచిన లేఖ మాత్రమే ఉన్నాయి. రాములు వణుకుతున్న చేతులతో లేఖ విప్పాడు. ఈ సంచి దొరికిన వ్యక్తికి నమస్కారం. నా పేరు హరినాథ్. నేను చేసిన ఒక తప్పు వల్ల నా కుటుంబం నాశనమైంది. ఈ సంచి నా కూతురు చేతికి చేరితే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. దయచేసి ఆమెను వెతకండి అని అందులో రాసి ఉంది. ఆ లేఖ చదివిన తర్వాత రాములకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు బస్సు ప్రయాణికుల జాబితా చూసినా సంచి ఎవరిదో తెలియలేదు. కానీ డైరీలో ప్రతి పేజీ ఒక విషాద కథను చెబుతోంది. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదం, ఆ తర్వాత విడిపోయిన కుటుంబం, తప్పిపోయిన చిన్నారి, జీవితాంతం వెంటాడిన పశ్చాత్తాపం. ప్రతి పేజీ చదివే కొద్దీ రాములకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. డైరీ చివరి పేజీలో ఒక చిరునామా ఉంది. అది ఇప్పుడు మూసివేసిన పాత ప్రభుత్వ పాఠశాలది. రాములు తన సెలవు రోజు అక్కడికి వెళ్ళాడు. పాఠశాల పక్కన నివసిస్తున్న వృద్ధ ఉపాధ్యాయుడు ఆ ఫోటో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇది హరినాథ్ కుటుంబము. వాళ్ళ చిన్న కూతురు ప్రమాదం తర్వాత కనిపించలేదు. ఆ పిల్లను ఎవరో ఆశ్రమానికి తీసుకెళ్లారని అప్పట్లో వినిపించింది అన్నాడు. అక్కడి నుంచి రాములు ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. పాత రికార్డులు తిరిగేస్తుండగా ఒక పేరు కనిపించింది. చిన్నప్పుడు అనుగా నమోదు అయిన ఆ అమ్మాయి ఇప్పుడు అనన్య పేరుతో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రాములు ఆమెను కలిశాడు. మొదట ఆమె ఏమీ నమ్మలేదు. కానీ వెండి కంకణము, చిన్ననాటి ఫోటో చూసిన వెంటనే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగాయి. ఇది నా అమ్మ పుట్టినరోజున నాకు పెట్టిన కంకణము అని వణుకుతున్న స్వరంతో చెప్పింది. రాములు ఆమెకు డైరీ, లేఖ ఇచ్చాడు. వాటిని చదువుతున్నంతసేపు అనన్య కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తన తండ్రి తనను వదిలిపెట్టలేదని, చివరి వరకు వెతకారని తెలుసుకున్న క్షణం ఆమె హృదయం కరిగిపోయింది. కానీ మరో విషాదం ఎదురు చూస్తోంది. హరినాథ్ 6 నెలల క్రితమే అనారోగ్యంతో మరణించాడు. చనిపోవడానికి ముందు ఆ సంచిని చివరి బస్సులో ఉంచి దేవుడు దాన్ని సరైన వ్యక్తి చేతికి చేర్చుతాడు అని చెప్పాడని బస్సు డిపోలో పనిచేసే ఒక వృద్ధ ఉద్యోగి తెలిపాడు. ఆ వార్త విన్న అనన్య మౌనంగా తండ్రి సమాధి దగ్గరకు వెళ్ళింది. పూలమాల ఉంచి, నాన్న, ఆలస్యంగా అయినా నేను వచ్చాను. మీరు నన్ను వదిలిపెట్టలేదని ఇప్పుడు తెలిసింది అని ఏడ్చింది. అక్కడ నిలబడ్డ రాములకు తన జీవితంలో మొదటిసారి ఒక మర్చిపోయిన సంచి ఇన్ని జీవితాలను మార్చగలదని అర్థమైంది. కొన్ని నెలల తర్వాత అనన్య తన తండ్రి జ్ఞాపకార్థం హరినాథ్ సేవానిధిని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలతో కలిపే సంస్థలకు సహాయం చేయడం మొదలుపెట్టింది. చివరి బస్సు నిలిచే ఆ స్టాప్లో ఒక రాతి పలక ఏర్పాటు చేశారు. దానిపై ఇలా చెక్కించారు: కొన్ని సంచులు వస్తువులను కాదు, జీవితాలను తమలో దాచుకొని ప్రయాణిస్తారు. నీతి:
ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, జీవితంలో చిన్నగా కనిపించే ఒక మంచి పని ఎవరో ఒకరి జీవితాన్ని